రామాయణం 24 సీతాదేవి రక్షణ కోసం లక్ష్మణ రేఖ. బంగారు లేడిని వేటాడుతూ అడవి లోపలికి రాముడు వెడతాడు. ఆ వైపు నుంచి సీత, లక్ష్మణ అంటూ రాముడు బాధగా అరిచినట్టు అరుపులు వినిపిస్తాయి. దాంతో సీత తీవ్రమైన కలవరపాటుకు లోనవుతుంది. రాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నట్టుగా అనిపిస్తోందని వెంటనే వెళ్లి రక్షించే ప్రయత్నం చేయమని చెబుతుంది. అందుకు లక్ష్మణుడు ఆందోళన చెందకుండా కంగారు పడవలసిన పనిలేదని చెబుతాడు. రాముడికి ఎలాంటి ఆపద కలగదని అంటాడు. ఇదంతా రాక్షస మాయ అనిపిస్తోందని చెబుతాడు. రాముడి శౌర్యపరాక్రమాలను తాను ప్రత్యక్షంగా చూసినవాడినని, ఆయనను ఏ శక్తి ఎదిరించలేదని, ఏ మాయ ఏమీ చేయలేదని ఆత్మవిశ్వాసంతో లక్ష్మణుడు చెబుతాడు. అనవసరమైన ఆందోళన తగదని, రాముడు సురక్షితంగా తిరిగివస్తాడని అంటాడు. తాను అంతగా కలవరపాటు చెందుతుంటే లక్ష్మణుడు నింపాదిగా సమాధానం ఇవ్వడం పట్ల సీతాదేవి అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. అతని మనసులో ఏదో దురుద్దేశం ఉందని, అందువల్లనే అతను కదలక మెదలక ఉంటున్నాడంటూ నిందిస్తుంది. సీతాదేవి అలా నిందించడంతో లక్ష్మణుడు ఎంతో ఆవేదన చెందుతాడు. ఆమెలో తాను తన తల్లిని చూసుకుంటున్నానని అంటాడు. అలాంటి తనని అంతలేసి మాటలనడాన్ని తట్టుకోలేకపోతున్నానని అంటూ ఆవేదన చెందుతాడు. రాముడికి ఇచ్చిన మాటను అతిక్రమించిన పాపం తగిలినా ఫరవాలేదుగాని అంతకంటే పదునైన మాటలను తాను వినలేనంటూ బాధపడతాడు. సీతను ఒంటరిగా వదిలేసి రావద్దని రాముడు చెప్పిన కారణంగా ఏం చేయాలా అని ఆలోచన చేస్తాడు. ఆశ్రమ ద్వారానికి అడ్డుగా ఒక రేఖ గీస్తాడు. జరుగుతున్న సంఘటనలు రాక్షసమాయగా తనకి తోస్తున్నదని, అందువలన ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రేఖను దాటి బయటికి రావవద్దని చెబుతాడు. ఎవరినీ నమ్మవద్దని, ఎక్కడికి వెళ్లవద్దని అంటాడు. తాను రాముడితో కలిసి వచ్చేంతవరకు ఆశ్రమంలోనే ఉండమని చెబుతాడు. ఆయన మనసు ఏదో కీడు శంకిస్తూనే ఉంటుంది. అయినా తనని వదిన అపార్థం చేసుకుంటుందేమోనని ముందుకు కదులుతాడు. ఆ వైపు నుంచి రాముడు కూడా ఆశ్రమం దిశగా వడివడిగా నడిచి వస్తూనే